శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, సప్తమ స్కందము, త్రిపురాసుర సంహారము, వర్ణాశ్రమ ధర్మాలు, అజగరోపాఖ్యానము. దేవతల దాడులకు తట్టుకోలేని రాక్షసులకు తలదాచుకునే తావు లేకపోయింది. మహామాయావి రాక్షస శిల్పి అయిన మయుడు వారికి ఆశ్రయం కల్పించడానికి 3 పట్టణాలను నిర్మించి ఇచ్చాడు. ఒకటి సువర్ణముతోనూ, ఇంకొకటి వెండితోనూ, మూడవది ఉక్కుతోనూ నిర్మించబడిన ఆ త్రిపురాలు బయటకు కనబడకుండా కోరిన చోటికి ఎగిరి వెళ్ళేడు శక్తి కలవి. ఆ మాయాశక్తిచే రాక్షసులు దేవతలను పలు విధాలుగా హింసించసాగారు. దేవతలందరూ ప్రార్థించగా పరమశివుడు త్రిపురవాసులైన రాక్షసులైన అసురులపై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగా రాక్షసులందరూ మరణించారు. కానీ మాయావి అయిన మయుడు అదివరకే తయారు చేసి ఉంచిన సిద్ధామృత రసంతోనున్న కూపంలో వాళ్ళందరినీ తీసుకెళ్ళి పడేశాడు. వాళ్ళంతా మళ్ళీ సజీవులై దేవతలపైకి దండెత్తారు. తన అస్త్రశక్తి వ్యర్థమైపోయిందని శివుడు ఖిన్నుడయ్యాడు. రాక్షసమాయను మాయోపాయం చేతనే బొమ్ము చేయదలిచి శ్రీహరి ఒక అందమైన గోవు రూపాన్ని ధరించి బ్రహ్మను గోవత్స రూపంలో తనతో రమ్మని ఆ సిద్ధరసం ఉన్న కూపం దగ్గరికి పోయి ఆ రసాన్ని పూర్తిగా త్రాగివేశాడు. మోహనాకారంలో ఉన్న ఆ గోవును గోవత్సమును చూసి భ్రమించిపోయిన రక్షక భటులు వారిని తరిమివేయటం మర్చిపోయారు. తరువాత విషయం తెలుసుకున్న మయుడు చేసేది లేక ఇది దైవ నిర్ణయం అని ఊరుకున్నాడు. విష్ణుమూర్తి తన సహజ శక్తులైన ధర్మము, జ్ఞానము, విద్య, తపస్సు, వైరాగ్యము, సమృద్ధి, క్రియాశక్తి విశేషాలతో యుద్ధ సామగ్రి అయిన రథము, కేతనము, కవచము, ధనస్సు, సారథి మొదలైన వాటితో సర్వసన్నాహాలు గావించి శంకరునకు అర్పించాడు. త్రినేత్రుడు కవచం ధరించి రథారూఢుడై పినాకపాణి అయి ఉగ్రుడై బాణం సంధించి విడిచాడు. మయుని మాయచే పునర్నిర్మింపబడిన త్రిపురాలు త్రినేత్రుని శరీరం నుండి వెలువడిన ప్రళయకాల బడబాగ్నుల వంటి జ్వాలల్లో అసురులతో సహా భస్మమైపోయాయి. అప్పటికి రాక్షసుల బెడద నుండి దేవతలు రక్షింపబడ్డారు. శివశక్తికి వైష్ణవ శక్తిని జోడించి శ్రీమన్నారాయణుడు శివునిచే త్రిపుర దహనం చేయించాడు. లోక కళ్యాణం కలిగింది. ఓ ధర్మనందన, బ్రహ్మాదులకు సైతము దుర్లభుడైన శ్రీహరి శ్రీకృష్ణ రూపములో మీ ఇంటనుంటూ మీతో మిత్రునిగా, బావమరిదిగా, ప్రియునిగా, రక్షకునిగా మెలగటం అపూర్వమైన మీ యొక్క మహద్భాగ్యము కదా అని నారద మహర్షి చెప్పాడు. స్వధర్మాచరణమే మోక్ష సాధనం గనుక ఆ ధర్మము యొక్క స్వరూపం ఎలాంటిదో చెప్పమని యుధిష్ఠిరుడు కోరగా నారద మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు. పాండుకుమార, దక్షపుత్రిక అయిన మూర్తి అనే ఆమె యందు ధర్మునకు భగవానుడు నరనారాయణులుగా అవతరించాడు. బదరికాశ్రమంలో తపోనిష్ఠుడై వెలశాడు. అన్ని వర్ణాల మానవులు పాటించవలసిన ముఖ్యమైన సనాతనమైన అనేక ధర్మాలను ఈ నారాయణుడు నాకు ఉపదేశించాడు. వాటిని నీకు సూక్ష్మంగా చెప్తాను, విను. అవి సత్యము, సంతోషము, సమదృష్టి, సత్ అసత్ వివేకము, శౌచము, క్షమ, దయ, దానము, మార్ధవము, మనోనిగ్రహము, మహాజనసేవ, మితభాషణము, ఇంద్రియజయము, బ్రహ్మచర్యము, ప్రాణులలో పరమాత్మ దర్శనము, అభేద బుద్ధితో ప్రవర్తించటము, ఉపవాసాధికము, ఉచిత జపము, అహింస, ఆత్మావలోకనము, అన్నోదకాలు పంచిపెట్టడము, అసభ్యవాంఛలను, అనర్థక క్రియలను విడిచిపెట్టడము, శ్రీమన్నారాయణ స్మరణము, కథాశ్రవణము, నామ సంకీర్తనము, సేవాభావము, ఆరాధనము, నమస్కృతి, దాస్యము, సఖ్యము, ఆత్మసమర్పణము, వీటిని అన్ని వర్ణాల వారు అలవరుచుకొని పాటించాలి. బ్రాహ్మణులు అదనంగా షోడశ సంస్కారాలను పొంది యజ్ఞాలు చేయటం, చేయించటం, వేదం చదవటం, చదివించటం, దానం ఇవ్వటం, గ్రహించటం అనే షట్కర్మలను ఆచరించాలి. ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహము, శుచి, తపము, దయ, సత్యము, జ్ఞానము,
క్షమ, మృదు స్వభావము, హర్షము, హరిభక్తి కలిగి ఉండుట విప్రుల ధర్మము. క్షత్రియులు దాన స్వీకారం మినహా మిగిలిన విప్రధర్మాలతో పాటు అదనంగా ప్రజాపాలనము, దోషిదండనము, పన్నులు వసూలు చేయటం చెయ్యాలి. ధైర్యము, శౌర్యము, వీర్యము, దానగుణము, ధర్మనిష్ట, రక్షణ, ఆచార్య సేవనము, కళాపోషణము, దైవారాధన కలిగి ఉండుట క్షాత్రధర్మాలు. వైశ్యులు బ్రాహ్మణ కులధర్మానుసరణతో పాటు అదనంగా వ్యవసాయము, వాణిజ్యము, పశుపాలనము, ధర్మార్థ కార్యసిద్ధి, దేవ బ్రాహ్మణ సేవ, గురు సమాజ సేవ, నిర్మలత్వము మొదలైన ధర్మాలను పాటించాలి. శూద్రులు వినయము, శౌచము కలిగి ఉండుట, కపటము లేకుండుట, సత్యవర్తనముతో ఉండుట, గోబ్రాహ్మణులను కాపాడుట, దేవ గోబ్రాహ్మణ సమాజ సేవ చేయుట, శారీరక కర్మలు, పంచయజ్ఞాలు అమంత్రకముగా ఆచరించుట మొదలైన ధర్మాలను పాటించాలి. స్త్రీలు గృహ నిర్వహణ, శుచి, సౌందర్య పోషణ, ప్రియభాషణం, సత్యవర్తనం, దయాదాక్షిణ్యాలు, ధర్మచింతన మొదలగునవి కలిగి ఉండుట, సంతోషంగా ఉండుట, పతిసేవ, బంధు ఆదరణ, అతిథి సత్కారములు మొదలైన ధర్మాలను పాటించాలి. పతిని విష్ణుమూర్తిగా కొలుస్తూ తాను లక్ష్మీదేవిలాగా ప్రవర్తించాలి. భర్తను అనుసరిస్తూ అన్ని ధర్మాల్లోనూ సహకరించాలి. ఉపవాస వ్రత తపస్సుల కంటే నిర్మలంగా, నిష్కపటంగా పతిసేవ చేయటమే శ్రేష్టము. పతి వక్రమార్గాన పోతే స్త్రీ తన పాతివ్రత్య బలంతో అతనిని ఉద్ధరించి తీర్చిదిద్దాలి. జాతి మాత్రంచే మనుష్యుని వర్ణం నిర్ణయించరాదు. శమదమాది ధర్మవర్తనము ద్వారా వర్ణాన్ని నిర్ణయించాలి. ఇంకా 4 ఆశ్రమ ధర్మాల గురించి చెప్తాను విను. బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలు. బ్రహ్మచారి శీలవంతుడై, నియమనిష్టలు కలవాడై, వినమ్రుడై, సౌమ్యుడై ప్రవర్తిస్తూ ఉండాలి. గురుసేవ చేస్తుండాలి. దేవతార్చనాది నిత్యకర్మలు చేస్తుండాలి. అధ్యయనం, అభ్యాసం చేస్తుండాలి. స్త్రీలతో అవసరానికి మించి మాట్లాడకూడదు, కలియకూడదు. స్త్రీలయందు మాతృభావం కలిగి ఉండాలి. గురువుగారిని సేవా శుశ్రూషలతోనూ శ్రద్ధాభక్తులతోనూ సేవించాలి. ఆయన అనుగ్రహంతో విద్యను అభ్యసించాలి. విద్యాభ్యాసానంతరమున గురుదక్షిణ సమర్పించి అతని ఆశీస్సులతో గృహస్థ ధర్మం కానీ సన్యాసము కానీ స్వీకరించాలి. గృహస్థాశ్రమ ధర్మాలు. గృహస్థుడు మనస్థైర్యముతో, సత్ప్రవర్తనతో తన ధర్మాలను నిర్వర్తిస్తుండాలి. పరసతులయందు పవిత్ర భావము కలిగి ఉండాలి. నియమిత కాలంలో తప్ప భార్యా సంగమమును వర్జించాలి. ఇంద్రియ నిగ్రహము అన్ని విషయాల్లోనూ పాటించాలి. రుజువర్తనుడై ధర్మబద్ధముగా ప్రవర్తిస్తూ గురువు వద్ద అభ్యసించిన విద్యను ఆచరణలో పెట్టాలి. అతిథి సత్కారం, సంఘ సంక్షేమము, మానవ ధర్మాలు పాటించాలి. సర్వభూతాలయందు సర్వేశ్వరుని దర్శించాలి. గృహస్థుడు గృహోచిత కర్మలన్నీ వాసుదేవార్పణంగా చెయ్యాలి. మహాత్ములను ఆదరించి వాళ్లచే శ్రీహరిగాథలను చెప్పించుకుని వినాలి. సజ్జన సాంగత్యము, సాన్నిహిత్యము పొందడానికే సదా కాంక్షిస్తూ ఉండాలి. పుత్రమిత్ర కళత్రాదులతోడి అనుబంధం యొక్క యథార్థతను గుర్తించి అమితమైన మమకార వ్యామోహాలను దేనియందు పెంచుకోకూడదు. తన అవసరాలకు మాత్రమే ఉంచుకుని మిగులు ద్రవ్యాన్ని దీనులకు ఇస్తూ ఉండాలి. భార్య చేత సకల ధర్మకార్యాలు, అతిథి సత్కారాలు, గృహస్థ విధులు నిర్వహింపజేయాలి. భగవంతుడు అతిథి రూపంలో వస్తాడు గనుక అతిథి దేవులను సత్కరించాలి. పితృదేవతలకు తర్పణములు, శ్రాద్ధాలు చేస్తూ ఉండాలి. శ్రీహరి సాధుపురుషుల యందు ప్రకాశిస్తుంటాడు గనుక వారికి చేసిన సేవ శ్రీహరి సేవయే అనే భావంతో చెయ్యాలి. ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలను సేవిస్తూ ధర్మకార్యాలను ఆచరించాలి. సామాన్య ప్రజలు ఆరాధించే నిమిత్తం త్రేతాయుగంలో విష్ణు ప్రతిమారాధన ప్రవేశపెట్టబడింది. సద్బ్రాహ్మణులను శ్రీహరి కూడా సేవిస్తాడు గనక గృహస్థులు కూడా సద్బ్రాహ్మణులను సేవించాలి. ఇంద్రియలోలత్వం వలన జ్ఞానం నశిస్తుంది. గృహస్థు పంచయజ్ఞాలను ఆచరించాలి. అవి దేవయజ్ఞము, ఋషియజ్ఞము, పితృయజ్ఞము, మానవ యజ్ఞము, పశుపక్ష్యాది యజ్ఞము. వీటిని చేయటం చేత భగవంతుని గురించి యజ్ఞము చేసినట్లే. చిత్తాన్ని జయించి అన్యసాంగత్యాన్ని విడిచిపెట్టి శ్రీహరిని భజించాలి. వానప్రస్థాశ్రమ ధర్మాలు.
గృహస్థాశ్రమం సక్రమంగా నిర్వహించిన తరువాత వానప్రస్థాశ్రమం స్వీకరించాలి. వనములలో నివసించాలి. దున్నకుండా పండే నీవారాది ధాన్యాలు, ఉడకబెట్టినవి కానీ పచ్చివి కానీ, సూర్యతాపంచే పండి ఎండిన ఫలాలు కానీ భుజిస్తూ పరమేశ్వరుని భజిస్తుండాలి. అగ్నిరక్షణ కోసం పర్ణశాలల్లోనూ కొండగుహలలోనూ నివసించాలి. శీతోష్ణాలన్నింటినీ సహించాలి. దండము, కమండలము, జింక చర్మము, నారబట్టలు ధరించాలి. 12 సంవత్సరములు కానీ లేదా 8 కానీ 4 కానీ 2 కానీ కనీసం 1 సంవత్సరమైనా కానీ ఏకాగ్ర చిత్తముతో మౌని అయి జీవించాలి. వృద్ధాప్యం వల్ల కానీ అనారోగ్యము వల్ల కానీ తన ధర్మానుష్ఠానాలు సరిగా నెరవేరకపోతే నిరసన వ్రతం పూని ఆత్మయందు అగ్నులను ఆరోపణ చేసి సన్యసించాలి. పరబ్రహ్మయందు ఇంద్రియ మనోబుద్ధుల్ని లయం చెయ్యాలి. సన్యాసాశ్రమ ధర్మాలు. సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాడు దేహమాత్రావశిష్టుడై ఉండాలి. అన్నింటి యందు నిరపేక్షుడై, భిక్షుకుడై, నిరాశ్రయుడై, ఆత్మారాముడై, సర్వసముడై, శాంతుడై, సమచిత్తుడై, నారాయణపరుడై ఉండాలి. దండకమండలాలను విసర్జించాలి. కౌపీనధారి అయి ఉండాలి. ఆత్మజ్ఞానానికి సంబంధించినవి సకల శాస్త్రాలను విసర్జించి వాదతర్కాలలో పాల్గొనకుండా ఉండాలి. ఒక ఊళ్ళో ఒక రాత్రి కంటే ఎక్కువ గడపరాదు. ఎల్లప్పుడూ ఆత్మదర్శనం గురించే ఆసక్తుడై ఉండాలి. దేహము నశించునట్టిది అని తెలుసుకున్నవాడై తన అంత్యకాలం గురించి ఎదురు చూస్తూ ఉండాలి. ఈ విధంగా ఆత్మదర్శనం కోసం ధ్యానం చేస్తూ ఉంటే ఆత్మజ్ఞానం లభ్యమై పరమహంస అవుతాడు. అప్పుడు అతడు ఇతరులకు మూగవాని వలె, బాలుని వలె, ఉన్మత్తుని వలె కనిపిస్తాడు. బ్రహ్మచారి తన ఆశ్రమనిష్టలను మానరాదు. గృహస్థుడు నిత్య నైమిత్తిక కర్మలను మానరాదు. వానప్రస్థుడు జనపదంలో నివసించరాదు. సన్యాసికి స్త్రీ ఆలోచన రాకూడదు అని నారదుడు యుధిష్ఠిరునకు చెప్పి అజగర వ్రతాన్ని అవలంబించిన ఒక అవధూత చరిత్రను చెప్తాడు. శరీర పోషణ గురించి ఎటువంటి ప్రయత్నమూ చేయకుండా ఏది లభ్యమైతే దానినే స్వీకరించి కొండ చిలువలాగా పడి ఉండటం అజగర వ్రతం అనబడుతుంది. ఒకనాడు ప్రహ్లాదుడు కొందరు మంత్రులతో లోక సంచారం చేస్తూ ఉండగా కావేరీ నదీ తీరాన సహ్యాద్రి సానువుల్లో దుమ్ము కొట్టుకొని పోయున్న శరీరంతో అజగరుడు అనే ముని శయనించి ఉండటం చూశాడు. నివురు కప్పిన నిప్పులాగా నిర్వికారంగా పడి ఉన్న ఆ మునీశ్వరుని సమీపించి ఆయన ఇలా అడిగాడు: మహాత్మా, మీ శరీరము పరిపుష్టముగా బలిష్టముగా ఉన్నది. ఇటువంటి శరీరము కష్టపడి ధనార్జన చేసి సకల భోగాలతో దేహాన్ని పోషించేవారికే గాని ఇతరులకు సాధ్యపడదు కదా. మరి శరీర పోషణకు ఎటువంటి ప్రయత్నము చేయకుండా, చలనం లేకుండా నిర్వ్యాపారులై పడి ఉన్న మీకు ఇంతటి సౌందర్య శోభతో బలిష్టమైన శరీరం ఎలాగ పెరిగిందో ఆశ్చర్యంగా ఉన్నది. అద్భుతమూర్తి అయిన మీ గురించి నాకు తెలుసుకోవాలని ఉన్నది అని కోరగా ఆ అజగర మౌని సంతసించి ఇలా చెప్పాడు: దానవ సార్వభౌమ, నీవు పరమభాగవతోత్తముడవు. భగవంతుడు నీ హృదయంలో సదా ప్రకాశిస్తూ ఉంటాడు. నీకు తెలియనిదేమున్నది? నేను విషయ సుఖాల వెంట పరుగులెత్తి సంసార చక్రంలో చిక్కుకుని నానా జన్మలను ఎత్తాను. దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసి స్వర్గద్వారాలు చేరుకున్నాను. అధర్మాలు పాపకర్మలు చేసి సునక సూకరాది యోనుల్లో పుట్టి హీనమైన అనుభవాలను పొందాను. ఎలాగో మళ్ళీ మానవ జన్మ లభించిన తరువాత స్వర్గమైన, నరకమైన, మోక్షమైన, మరుజన్మ అయినా లభించడానికి ఈ మానవ జన్మయే ఆధారం అని తెలుసుకుని దాంపత్య సుఖాలు, ఇతర విషయ సుఖాలు పొందాలని చేయబడే కర్మలన్నీ క్షణిక సుఖాలనిచ్చిన దుఃఖాన్నే కలిగిస్తాయని తెలుసుకున్నాను. ఆత్మానందమును గురించి చేయబడిన సాధనలే అనంత సుఖాన్నిస్తాయని గ్రహించి కర్మబంధాల నుండి నివృత్తి పొంది ఏ కోరిక లేక ఇలాగ ఉంటూ ప్రారబ్ధ భోగాలను అనుభవిస్తున్నాను. మానవునకు ధనము వలన దుఃఖమే కలుగుతుంది కానీ సుఖం లభించదు. ధనవంతుడు నిరంతర భయ సందేహాలతో కొట్టుకుంటూ ఉంటాడే గాని ఒక్కనాడు కూడా సుఖశాంతుల్ని పొందలేడు. తెంపులేని కోరికలతో మునిగి తేలుతుంటాడు. తేనెటీగలు కూడబెట్టిన తేనెను ఇతరులు అనుభవించినట్లు
లోభుల ధనము ఇతరుల పాలవుతుంది. నేను ఒక కొండ చిలువను చూసి లభించిన దాన్నే తింటూ కదలకుండా పడి ఉంటే జీవనం గడిచిపోతుంది అనే నీతిని నేర్చుకున్నాను. అందుచేతనే నేను ఇలాంటి ఏకాంత జీవితాన్ని గడుపుతున్నాను. నా శరీరము పరిపుష్టంగా ఉండడానికి కారణం నాకున్న సంతుష్టియే. నాకు ఏది లభించినా సంతోషం కానీ, లభించకుంటే దుఃఖం కానీ కలగవు. నాకు ప్రియులు కానీ అప్రియులు కానీ లేరు. నా మనస్సులో ఎవ్వరి రూపము నిలిచి ఉండదు. పరమాత్మునే సతతము ధ్యానిస్తుండడం చేత నాకు అందరూ అంతా పరమాత్మమయంగానే కనిపిస్తుంది. ఈ పరమహంస ధర్మాన్ని పరమభక్తుడవైన నీకు చెప్పగలిగినందుకు సంతోషంగా ఉన్నది. నీ వంటి పవిత్రాత్ములతో సంభాషణమే ఒక సౌభాగ్యము అని చెప్పిన మునిపాదాలకు శిరస్సును తాకించి ప్రహ్లాదుడు ప్రణామాలు చేశాడు. ఉత్తమ సన్యాసి లక్షణాలను తెలుసుకున్నందుకు సంతోషించి అతడు నిష్క్రమించాడు. నారదుడు ఈ దుష్టుర్నకు వర్ణాశ్రమ ధర్మాలను వివరించి చెప్పి గృహస్థులు శ్రీకృష్ణ సేవచే తరించగలరని చెప్పాడు. భగవంతుని సేవయే కాదు, భాగవతుల సేవచే కూడా ఉత్తమగతిని పొందవచ్చునని చెప్పి ఉదాహరణగా తన చరిత్రనే ఇలా చెప్పాడు. గతించిన కల్పంలో నేను ఉపబర్హనుడు అనబడే గంధర్వుడను. చక్కని రూపసనే కాకుండా మధుర గాయకుడను కూడా అయి ఉండటం చేత గంధర్వాంగనలు నా చుట్టూ చేరేవారు. ఒకసారి ప్రజాపతులు జరిపిస్తుండే దేవసత్రయాగంలో శ్రీహరిని గూర్చి గానం చేయటానికి గంధర్వులను అప్సరసులను ఆహ్వానించారు. నేను విష్ణుగాథలను వీణుల విందుగా గానం చేస్తూ మధ్యలో గంధర్వాంగనల మోహంలో పడి వెళ్ళిపోయాను. అది గమనించిన ప్రజాపతులు నన్ను భూలోకంలో ఒక శూద్ర స్త్రీ గర్భంలో పుట్టవలసిందిగా శపించారు. నేను ఒక బ్రాహ్మణుల ఇంట పనిచేసే దాసీ స్త్రీకి పుత్రుడనై జన్మించాను. ఆ ఇంటికి చాతుర్మాస్య వ్రత దీక్షలోనున్న కొందరు మహాత్ములు అతిథులుగా వచ్చారు. వారికి సేవ చేసే అవకాశము నాకు కలిగింది. నా సేవలకు ఆ మహాత్ములు చాలా సంతోషించి నాకు ఈశ్వర తత్వరహస్యాన్ని, నారాయణ నామ మహిమను ఉపదేశించారు. దాని ఫలితంగా ఈ జన్మలో బ్రహ్మమానస పుత్రుడనై నారాయణ నామసేవ చేసుకుంటున్నాను. ధర్మజ, ఈ యాగానికి శ్రీకృష్ణుడే ఆరాధ్య దైవమై ఉండుట మీ యొక్క పూర్వజన్మల సుకృతమే సుమా అని ఆశీర్వదించి నారదుడు నిష్క్రమించాడు. సప్తమ స్కందము సంపూర్ణం. శుభం.